ఇంకా చెప్పు, ఇంకా చెప్పు. చాలు అతుకుపెట్టు. పర్ర చెప్పేసి చెప్పాలని కదా, ఎందుకని అడగలే, కొంచెం దాలే కానీ చెప్పి నువ్వు సరే అల్లే పోనీ. అది ఏముంది చూడు, గట్టిగా చెప్పు, అలా చూపించు ఒకసారి. ఎంటీ కనిపిస్తుందా తమ్ముళ్ళు? ఎంటీ జోలే బ్యాగ్. ఆ చింపిన పేపర్ అంటే ఏమ్మా? రసజ్ఞ. కళ్ళు మూసుకో. దేవుని నమ్ముతావా? ఏ దేవుని నమ్ముతావు మాకు చెప్పకు. నీకు ఏం కావాలో కోరుకో, నువ్వే కళ్ళు మూసుకొని. దేవుడా, ఓ మంచి దేవుడా, నాకు ఇది కావాలి, నాకు కిలో బంగారం కావాలి, 1,00,000 కోట్లు కావాలి, ఏదో నీ ఇష్టం కోరుకో. నేను చెప్తున్నట్టు అసలు కోరుకో, ఆయనకి ఇస్తారు, తీసిస్తుంది. ఓం రిం జుఫ్ అబ్రకదబ్రా. అట్టే కన్ను మూసుకొని చేతిలో పెట్టు. తీసుకో బంగారం ముద్ద. నువ్వు కోరుకుంది కదే. బిస్కెటా? నేను బంగారం కోట్లు నేను చెప్తే బిస్కెట్ ఇది అది చెప్తుంది కదా, అది చెప్తుంది అది. పో తీసుకో, బాబా నీకు బంగారం వద్దు, బిస్కెట్ కావాలి, పో పోయిగా. ఎక్కడ వాడు? పోసానా వచ్చినావరా? ఏంద్రా ఇది టీషర్టు సగం పోయింది అక్కడ, మరి పైన మాయమైంది. ఓకేనా? ఏం కాదు. అదేంటి అది? వాటర్ పోతే గరాట అంటుంది. గరాట లేక లాడియా అంటారు మన తెలంగాణ భాష లోపల. లాడియా లేకుండా గరాట. ఓకేనా? నీళ్ళు పోస్తే నీళ్ళు కిందికి పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి కిందికి? కింద హోల్ ఉంది కదా, పోతున్నాయి. తాగరా. ఏం పేరు నీ పేరు? శాంతి. తాగు, నీళ్ళు తాగు. అయిపోయి ఇంకొంత తాగు. ఏం కదా, ఇంకొంత తాగండి, ఇంకొంత తాగు. తాగినవా? చాలా ఇంకొంత కావాలా? తాగు మరి. చాలా అరబెట్టు. సార్కి ఇచ్చాయి. నీళ్ళు వస్తే కిందికి పోతున్నాయా? పోతున్నాయి. కింద మూసిండు, మీద పోసిండు. నీళ్ళు కిందికి పోతాయా? ఎందుకు? కింద మూసిండు కదా, అది కామన్. నీళ్ళు పోసిండు, ఆపిండు, తర్వాత ఏం చేస్తాడు? నీళ్ళు మొత్తం కింద పోసిండా? సుశాంత్, నీళ్ళు తాగినావు కదా, మైలు మాకు ఇచ్చేయి. అడగోయి నీళ్ళు మా సారంలో పోసిండు, నీళ్ళు కింద పోసాడు. అసలు ఏం లేవు. నువ్వు తాగినావు కదా, అది కింద పోయి కింద నీళ్ళు పోయినా పోయి నువ్వు తాగినాయి. ఇంకా సాడుకోదామా? లేకుంటే సాడుకోదాం. ఆడ వస్తావా? రాదు. ఇప్పుడు తాగిన కదా, ఇప్పుడు వస్తాయా? గంట కావాలి. గంట అయితే ఆడి పోయినకి వస్తావు. కానీ ఇప్పుడే కావాలి మాకు నీళ్ళు. సాడు తీస్తాడు. దేంతో? మ్యాజిక్తో తీస్తాడు. కిందికి వెళ్ళి మీదికి మొత్తం నీళ్ళు తీస్తాడు. మా లోపలికి వెళ్ళి. సుశాంత్ కాలం మూసుకొని ఆయన తో కిందికి పెట్టు. సుశాంత్ బోరింగ్ పెడితే నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు లేవు. ముక్కు పెట్టి కిందికి. ముక్కు సీదు ఇంకా మళ్ళా సీదు. గదేరా తర్వాత చెప్తా. ఇగో పైకి పైపు అనకి ఆడికి నీళ్ళు ఆడతారు. నీళ్ళు ఆడుతుంది మారయ్యా. ఓకే, అదే ఓకే. శాంతిగారు చూసాడు. దానికి ఏమున్నది? 2 హోల్స్ ఉన్నాయి. ఆ గరాటకు పట్టు దగ్గర ఒక హోల్ ఉంటుంది, పక్కన ఒక హోల్ ఉంటుంది చిన్నగా. ఆ పోసినప్పుడు ఆ హోల్కి వెళ్ళి అందుకు లోపలికి వెళ్ళిపోతాయి నీళ్ళు. ఈ హోల్ మూసుకుంటే ఆ మధ్యలో ఉన్న నీళ్ళు కిందికి పోతాయి. ఆ మధ్యలో ఉన్న లోపల ఉన్న నీళ్ళు అట్నే ఆగితాయి. మధ్యలో నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి. ఆ హోల్ పట్టుకున్నప్పుడు ఆగిపోతాయి. ఆ హోల్ తీస్తే కింద కాడతాయి. ఆ హోల్ మోస్తే ఎందుకు? సైన్స్, గాలి ఒత్తిడి. ఆ హోల్ ముయ్యంగానే నీళ్ళు ఆగిపోతాయి. హోల్ తీయగానే ఇది కనిపిస్తుంది. ఇట్లా అనేది కనిపించదు కదా ఆ హోల్. ఓకేనా? పోనాయి. సౌజన్య ఏది కూర్చుందా? రామ్మ తొందరగా. ఇప్పుడు లేపు రామ్మ గట్టిగా లేచి. వెరీ గుడ్. రామ్మ
దయచేసి మీకున్న పేరుకు అర్థం తెలుసుకోండి. మీ పేరు మంచి పేరు, అవునా? అంతేగాని ఏదో వేరే పేరు పెట్టుకుంటే కాదు కదా. సౌజన్య, అర్థమైంది సౌజన్య అంటే? ఇది ఒకటి దాని మరి మనకు అలా ఏముంది చూడు ఒకసారి. ఖాళీ ఎంటీ ఖాళీ ఉన్నది, అలా ఏం లేదు లేదు కదా. అక్కడ చూడు. ఇప్పుడు కూడా కోరుకో, కళ్ళు మూసుకొని, దేవుడా దేవుడా నాకు ఆమెలాగా బిస్కెట్ కావద్దు, నాకు బిస్కెట్ వద్దు, నాకు బంగారమే కావాలి అని కోరుకో. ఓం హ్రీం జుఫ్ అబ్రక దబ్ర దబ్రక అబ్ర. చేదాపు అలా ఏమున్నాయి? ఇప్పకు అవ్వా ఇప్పకు. అలా ఏమున్నాయి మరి? ఎంటీ కదా, వస్తున్నాయి మరి, నువ్వు కోరుకున్నావు కదా. అది బాగా అనిపిస్తున్నాను. తీసేది చేపట్టుకో, ఇస్తావు నీకే. బంగారము, ఏంటి, వజ్రాలు, వైడూర్యాలు, కనక సింహాసనాలు అన్నీ అన్నట్టున్నాయి. ఏమండి చేయబెట్టు. ఏడుది ఉందండి కదా మరి ఇప్పుడు పో అవ్వా సార్. అబ్బాయి వస్తాడు రా. నువ్వు అబ్బాయి వారా? నువ్వు అబ్బాయివేనా? అబ్బాయివే కదా, కూర్చో కూర్చో. ఇద్దరు రావాలి, ఇద్దరు అబ్బాయి. వల్ల డబ్బాలు వేసిండు, డబ్బాలు అయ్యేది ఎంటీ, ఇంకో డబ్బా మూత మూసిండు మీద. ఓం హ్రీం జుఫ్ అబ్రక దబ్ర. ఏమొస్తుంది మరి? బూడిద రావాలి మనకు, అంతే కదా. పువ్వులు వచ్చినాయి మరి. ఏందో డిబ్బన్నా మీకు పనికొస్తుంది, మీకు ఆ డిబ్బని పనికొస్తుంది. కట్ చేసుకొని జడ వేసుకోవచ్చు. ఏముంది అలా? ఎంటీ. ఇంకొన్ని నైట్స్ మనకు సార్ మాట ఇంకా